అమెరికా నుంచి ఆయిల్ ను కొనాలనేటువంటి ఒత్తిడి గత 2-3 సంవత్సరాలుగా జో బైడెన్ హయాంలోనే ప్రారంభమైంది. ఇప్పుడు ఈ బైడెన్ నరేంద్ర మోడీ మీద మరింతగా ఒత్తిడి పెంచేందుకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకున్నా ఒకటే కదా, మీకు ఆ తీసుకునేది మా దగ్గర నుంచే తీసుకోండి అనేటువంటి ఒత్తిడి చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే భారత్ అమెరికాల మధ్య వాణిజ్యంలో భారత్ మిగుల్లో ఉంది. వాణిజ్యంలో మిగుల్లో ఉంది. మన ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి, అమెరికా నుంచి దిగుమతులు తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఆ మిగుల్ని మీరు తగ్గించాలంటే మా దగ్గర ఉన్నటువంటిది ఆయిలే కనుక ఆయిల్ మీకు పశ్చిమాసియా దేశాల నుంచి ఇచ్చేటువంటి ధరలకే మేము ఇస్తాం కనుక మా దగ్గర నుంచి ఎందుకు తీసుకోరనేటువంటిది అమెరికా వాదన. ఒకవేళ అదే తీసుకున్నట్లయితే ఇప్పటికే ఉన్నటువంటి ఇరాన్ లేకపోతే ఇరాక్, ఇప్పుడు సౌదీ అరేబియా, కువైట్ ఇట్లాంటి దేశాల నుంచి ఆయిల్ మానేసి అమెరికా దగ్గర కొనడం మనం మొదలుపెట్టేట్లయితే మనకి సెక్యూరిటీగా ఉండేటువంటి, అంటే భద్రతగా ఉండేటువంటి ఈ ఆయిల్ సోర్స్ పోయిన తర్వాత అమెరికా మన జుట్టు పట్టుకుంటుంది. అది బ్లాక్ మెయిల్ చేసి ధరలు పెంచినా ఇంకోటి చేసినా గానీ అప్పుడు మనం ప్రమాదంలో పడతాం. అందుకని భారత ప్రభుత్వం కూడా ఈ ఒత్తిడికి గత 2 సంవత్సరాలుగా లొంగటం లేదు. నరేంద్ర మోడీ గారికి ఎంత ట్రంప్ మీద ప్రేమ ఉన్నా లేకపోతే కౌగిలింతలు కోటేశ్వర గారు అప్పుడంటే బైడెన్ కాబట్టి బైడెన్ మాటని పెద్దగా పట్టించుకోలేదు. ఉల్లంఘించిన సందర్భం అంటే రష్యా యుక్రెయిన్ కి సంబంధించి నీ పని మీదే మా పని మాదే, నేషనల్ ఇంట్రెస్ట్ మేము మా పని చేసుకెళ్ళిపోతాం అని చెప్పి ఎన్ని ఆంక్షలైనా ఎన్ని సుంకాలు విధించినా పట్టించుకోదు. కానీ ఇక్కడ ఉంది ట్రంప్, ఎవడి మాట విండు. సో ఇటువంటి సినారియోలు కూడా ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ట్రంప్ ఎవరి మాట వినడు సీతయ్య అని అనుకున్నప్పటికీ ట్రంప్ ఒక స్థాయి వరకు మాత్రమే ఇలాంటి యాక్షన్ చేయగలడు తప్ప పరిధికి మించిపోయేటువంటి అవకాశాలు ట్రంప్ కూడా ఉండవు. ఎందుకంటే ట్రంప్ వదరబోతుతనం అనేటువంటిది ఒక వాస్తవం. అట్ ది సేమ్ టైము అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి సంక్షోభం కూడా దీనికి తోడైంది. అయినంత మాత్రాన ఇవాళ ప్రపంచ యుద్ధానికి అమెరికా దోహదం చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి అమెరికా ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి దాడుల్లో ఎక్కడా అది విజయం సాధించలేదు. వియత్నాం గాని, చివరకు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా తాలిబాన్లను కాళ్ళు పట్టుకొని అరే బాబు మమ్మల్ని వదిలి వెళ్ళనివ్వంటారా ప్రాణాలతో, మమ్మల్ని మా ఆయుధాలు మా సామాగ్రి అంతా మీకే ఇచ్చేస్తామని చెప్పేసి బతిమలాడుకొని ఒప్పందం చేసుకుని వెళ్ళినటువంటి చరిత్ర మన కళ్ళ ముందే జరిగింది. అందువల్ల రెండోది అక్కడ అమెరికా సమాజంలో వియత్నాం యుద్ధం తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఒక్క అమెరికా సైనికుడు మరణించినా గానీ అమెరికా సమాజంలో గగ్గోలు తలెత్తుతుంది. అందుకని ఎక్కడ ఉక్రెయిన్ లో కావచ్చు లేదా పశ్చిమాసియాలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పశ్చిమాసియాలో కావచ్చు మరొక దేశంలో నేరుగా అమెరికా సైన్యం ఎక్కడ రంగంలోకి వచ్చే పరిస్థితి మనకి కనపడలేదు. కంటిన్యూ చేసే ముందు ఒక క్వశ్చన్ స్ట్రైక్ అయింది నాకు. గాజాకు సంబంధించి రీసెంట్గా కొన్ని ఫొటోస్ వీడియోస్ ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే ఇజ్రాయెల్ అంతా మళ్ళీ దాడి చేసింది, ఇక్కడ కాల్పుల ఉల్లంఘన పాటించింది అంటూ ఇక్కడ హమాస్ ఆరోపిస్తున్న పరిస్థితి. సో అలాంటిది మమ్మల్ని అంటే ఎలా, ముందు మీరు ఇజ్రాయెల్ని అక్కడ సమయంలో పాటించమని చెప్పండి అంటూ కూడా చెబుతున్న పరిస్థితి హమాస్కి సంబంధించి. ఎలా చూడాలి దీన్ని? ఎందుకంటే ఇక్కడ కోరిండి గొడవను టచ్ చేస్తుందా లేకపోతే కోరిండి కెలుకుతుందా అనుకోవాలా ఇక్కడ అమెరికా? ఎందుకంటే హమాస్ తోటి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నటువంటి ఇజ్రాయిల్ ఏ రోజైతే అక్కడ ఒప్పందం అమలుకు ప్రారంభించి కొంతమంది బందీలని అది తీసుకొని తమ దగ్గర ఉన్నటువంటి పాలస్తీనా ఖైదీలని విడుదల చేసిందో అదే రోజు పాలస్తీనాలో మరొక ప్రాంతమైనటువంటి వెస్ట్ బ్యాంక్ లో అక్కడ ఉన్నటువంటి పాలస్తీనియన్ల మీద దాడులు ప్రారంభించింది ఇజ్రాయెల్ మిలిటరీ. అనేక మందిని చంపేసింది. అక్కడ అంటే గాజాలో ఉద్రిక్తతలు అనేటువంటివి ఒక దశలో ఉంటే మరొక చోట వెస్ట్ బ్యాంక్ లో అదే విధమైనటువంటి ఉద్రిక్తతలను సృష్టించడానికి, అంటే డైవర్ట్ చేయడానికి ఇజ్రాయెల్ అప్పటి నుంచి అప్పుడే ప్రారంభించింది. అందువలన ఈ అమెరికా లేదా ఇజ్రాయెల్ లేదా ఈ విదేశాల కుట్రలని మనం అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ చూసుకుంటే తప్ప మనకు తెలియదు. అందుకని ఇప్పుడు నెతన్యాహుతో మాట్లాడిన తర్వాత ట్రంప్ లేదా అక్కడ
ఇజ్రాయిల్ ఒప్పంద ఉల్లంఘన ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మళ్ళా ఒక చిచ్చు రేపడానికి ప్రయత్నం చేస్తున్నారు, పథకం వేశారనేది కనిపిస్తా ఉంది. అయితే అది ఏ రూపంలో వస్తుంది ఏమిటి అనేటువంటిది మనకి 1-2 రోజులు వెళ్ళిన తర్వాత కానీ స్పష్టత కాదు. ఇప్పటికైతే మాత్రం ఏదో సంథింగ్ తేడా వస్తా ఉంది, కుట్ర జరుగుతూ ఉంది. అది ఆ కుట్ర ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సి. అమెరికాకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మరి ముఖ్యంగా ట్రంప్ విషయంలో మాట్లాడుకున్నప్పుడు ట్రంప్ ఎప్పుడు వ్యాపార కోణంలో చూస్తాడు అనుకున్నప్పుడు ఒకవేళ అంటే ఈరోజు ఎయిడ్స్కి సంబంధించి అంతర్జాతీయ సమాజానికి సాయం నిలిపివేసినా లేకపోతే సుంకాలు ప్రపంచ దేశాల మీద సుంకాలను విధించినా దాంతోపాటు మరికొన్ని ఈరోజు ఆయిల్ని తోడుకుంటూ పర్మిషన్ ఇచ్చిన ఇవన్నీ చూస్తుంటే వ్యాపార దృక్కోణం ఏమో అనుకున్నారు. కానీ ఇప్పుడు వ్యాపార దృక్కోణం కాదు, ప్రపంచానికి సంబంధించి, ఎందుకంటే ఈరోజు నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ కూడా ప్రకటించిన పరిస్థితి. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది కేవలం వ్యాపార కోణంలోనే చూడాలా లేకపోతే ఇటు మిడిల్ ఈస్ట్కి సంబంధించి యుద్ధ సంకేతాలు పంపిస్తున్నాడు ట్రంప్ అనుకోవాలా? ఎలా చూడాలండి కోటేశ్వర గారు దీన్ని? వ్యాపారమే అయ్యేట్లయితే దాని తీరుతెన్నులు భిన్నంగా ఉంటాయి. కానీ ట్రంప్ మాటల్లో వ్యాపారం ఒక్కటే కనిపించట్లేదు. మాకు గ్రీన్లాండ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. కావాలంటే మీరు అక్కడ రిఫరెండం పెట్టుకుని మేము డబ్బులు ఇస్తాం గ్రీన్లాండ్ అన్నాడు. గ్రీన్లాండ్ ఎందుకు బాబు మీకంటే అక్కడ ఆ సముద్ర ప్రాంతంలో రష్యా చైనా నౌకల కదలికల గురించి మేము పరిశీలించాల్సిందని చెప్పాడు. అదే పనామా కాలువని మాకు అప్పగించాలి, అది మాకు అవసరం, మా భద్రత రీత్యా అమెరికా భద్రత రీత్యా పనామా కాలువ అవసరం అని చెప్పేసి పనామా కాలువ గురించి చెప్పాడు. ఇట్లా అనేకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకొస్తున్నటువంటి ట్రంప్ కేవలం వాణిజ్యమే అయ్యేట్లయితే వాణిజ్యానికి సంబంధించి ఆల్రెడీ చైనా తోటి వాణిజ్య పోర్లో అంతకు ముందే అప్పుడే ప్రారంభించాడు, మొదటిసారి చేస్తున్నాడు. కానీ ఇప్పుడు తాజాగా మొత్తం చైనా లేదా మెక్సికో కెనడాలే కాకుండా ఏ దేశం నుంచి వచ్చేటువంటి అల్యూమినియం లేదా స్టీల్ ఉత్పత్తుల మీద కూడా 25% పన్ను విధిస్తానని చెప్పేసి ఒక హెచ్చరిక చేశాడు. ఇది ఎప్పుడు చేశాడు? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళి తనతో భేటీ కాబోయే ముందు చేశాడు. ఎందుకంటే స్టీల్ ఉత్పత్తులు చైనా లేకపోతే కెనడా మెక్సికో నుంచి పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు మన దేశం నుంచి చాలా తక్కువే. కానీ ఆ తక్కువ కూడా వాటికి కూడా భయపడి నిన్న ఈ రోజు మన స్టాక్ మార్కెట్ ఏ విధమైనటువంటి కుదేలైందో నెత్రుటేదు పారినట్టుగా బ్లడ్ బాత్ అనేటువంటి పేరుతోటి మనం చూసాం. వాడు అంటే ఈ పాయింట్ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే ఇప్పుడు కనుక ట్రంప్ తీసుకున్న నిర్ణయం కావచ్చు లేకపోతే ట్రంప్ ఇస్తున్న సంకేతాలు కావచ్చు, ఒకవేళ ప్రపంచ యుద్ధ వాతావరణానికి దారితీస్తే నేరుగా అమెరికానే రంగంలోకి దిగి గాజా మీద యుద్ధానికి దిగితే ఎలా మారే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా మార్కెట్ల మీద ఇప్పటికే ఎఫ్డిఐలు ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారు మన దగ్గర నుంచి. సో ఎలా మారే అవకాశం ఉంటుంది? ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి సినారియోస్ ఉంటుంది? మరి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ మీద ఎటువంటి దెబ్బ పడుతుందండి? మిడిల్ ఈస్ట్ మీద ఇప్పటికే మిడిల్ ఈస్ట్ ఒక నిప్పుల కుంపట్లాగా ఉంది. దాని మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి పెంచినా లేదా ఏ విధమైనటువంటి దాడి చేసినా గానీ అక్కడ జరిగేటువంటి పరిణామాలని మనం ఊహించలేము. ఈ మధ్య తాజాగా వచ్చినటువంటి ఒక సమాచారం ఏంటంటే ఏ క్షణంలో అయినా అంటే కొన్ని వారాల్లోనే ఇరాన్ అణుబాంబుల్ని తయారు చేసి ప్రయోగించగలిగినటువంటి స్థాయిలో దాని ఏర్పాట్లు ఉన్నాయనేటువంటి ఒక వార్త కూడా ఇటీవల కాలంలో అంటే 10-15 రోజుల క్రితం వచ్చింది. అందుకనే ఇరాన్ అణు కేంద్రాల మీద దాడి చేయాలని చెప్పేసి నెతన్యాహు ఉత్సాహపడితే వద్దురా బాబు అని చెప్పేసి జో బైడెన్ నెతన్యాహుని ఆపినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కారణం ఏమిటంటే గతంతో పోలిస్తే అణు టెక్నాలజీ అనేటువంటిది ఇవాళ గతంలో కొన్ని సంవత్సరాలు పట్టేది. కానీ అటువంటి దాన్ని చైనా అనుసరించినటువంటి పద్ధతులు అంటే అణు బాంబులను తయారు చేయడానికి కార్యక్రమం ఒకవైపు, ఆ బాంబులను మోసుకెళ్లేటువంటి రాకెట్లు లేకపోతే మిసైల్స్ ని సైమల్టేనియస్ గా తయారు చేస్తుంది. గతంలో అమెరికా చేసింది ఏంటంటే ముందు బాంబు తయారు చేసి తర్వాత దాన్ని మోసుకెళ్ళడానికి అవసరమైన చేసింది. కానీ ఇప్పుడు అట్లా కాదు, దేనికదే సైమల్టేనియస్ గా తయారు చేసి అసెంబ్లీ చేసేసి 2-3 వారాల్లోనే వేయడానికి వీలైనటువంటి చేస్తున్నారు.
అదే కనుక కోటేశ్వర గారు మీరు అన్నట్టుగా చాలా అయితే పరిణామాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టుగా ఒక్కసారిగా యుద్ధ వాతావరణం కమ్ముకునే సిచ్యువేషన్ ఏం జరుగుతుందని వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు, ఆర్టీవీతో జాయిన్ అయ్యి విశ్లేషణ అందించే ప్రయత్నం చేసినందుకు. మొత్తానికైతే మాత్రం ప్రపంచానికి యుద్ధ మేఘాలు కమ్ముకోబోతున్నాయా? హమాస్ మీద యుద్ధానికి ట్రంప్ సంకేతాలు ఇచ్చాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇంతవరకు గాజాపై ఇజ్రాయెల్ మాత్రమే యుద్ధానికి దిగిన పరిస్థితి. వెనకాల ఉండి సామాగ్రి కావచ్చు, దాంతోపాటు ఆ ఫైటర్ జెట్స్ కావచ్చు, ఇటు అమెరికా అందించింది అనే వార్తలు మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు నేరుగా ట్రంపే రంగంలోకి దిగబోతున్నాడా అంటే దాదాపుగా ఇటు భౌగోళిక రాజకీయ విశ్లేషణలు కావచ్చు వినిపిస్తున్న మాట, చెబుతున్న మాట, కనిపిస్తున్న మాట ఒకటి. ట్రంప్ సంకేతాలు చూస్తూ ఉంటే ఇటు గాజా మీద అమెరికా యుద్ధానికి దిగే అవకాశం ఉండేటట్టు కనిపిస్తోంది అనే చర్చ జోరందుకుంటోంది. ఎందుకు అంటే ఒకటే అంటున్నాడు ట్రంప్, మరీ ముఖ్యంగా బంధువులను వదిలై, ఓయ్ హమాస్ గుర్తు పెట్టుకో, బంధువులను వదిలై, లేకపోతే చుక్కలు చూపిస్తా అంటున్నాడు. హమాస్ మీద యుద్ధానికి ట్రంప్ సిద్ధం కాబోతున్నాడా? బందీలను వదలకపోతే సర్వనాశనం చేస్తా అంటున్నాడు ట్రంప్. హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఫిబ్రవరి 15లోగా గాజాలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను వదలకపోతే నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. మరి ముఖ్యంగా ఇన్ని రోజులు సుంకాలకు సంబంధించి మాట్లాడిన ట్రంప్, ఇటు ప్రపంచ దేశాలకు సంబంధించి మాట్లాడిన ట్రంప్, ఇంతవరకు ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ అంటూ మాట్లాడిన ట్రంప్ ఒక్కసారిగా తన రూటు మార్చాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటు గాజా మీద ఒక్కసారిగా ఎందుకు రూటు మార్చాడు? మరి ముఖ్యంగా ఇటు గ్రీన్లాండ్కి సంబంధించి మాట్లాడిన సందర్భాన్ని చూసాం, పనమా కాలువకి సంబంధించి మాట్లాడిన సందర్భాన్ని చూసాం. కానీ అప్పుడెప్పుడు రాని విశ్లేషణలు కావచ్చు, అప్పుడెప్పుడు రాని ఆ వాగ్ధాటి కావచ్చు, లేకపోతే విశ్లేషణలు కావచ్చు, ఈరోజు గాజా విషయంలో ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ట్రంప్ వార్నింగ్ పై తొలిసారి రియాక్ట్ అయింది హమాస్. ట్రంప్ మాటలని బెదిరింపులుగానే చూస్తామంటోంది హమాస్. మరి ముఖ్యంగా ఒకటే చెబుతోంది హమాస్, ట్రంప్ మాటలని మేము పెద్దగా పట్టించుకోం అని ఇండైరెక్ట్గా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? గాజా మీద రీసెంట్గా దాడికి దిగింది ఇజ్రాయెల్, కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందంటూ కొన్ని వీడియోలు చక్కలు కొడుతున్న ఆ వీడియో మీరు కూడా చూసేయండి.